ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 780 నామాలకు అర్థం తెలుసుకున్నాం. 781వ నామం ప్రత్యగ్రూప అంటే ప్రత్యేగాత్మ స్వరూపిణి. ఇంద్రియములు విషయమును గ్రహించుటయే ముఖత్యము అందురు. కానీ ఇంద్రియములు శబ్దస్పర్శ రూపరస గంధాదులను మాత్రమే గ్రహిస్తున్నవి. కానీ అంతరాత్మనందు విషయములను గ్రహించుటలేదు. దేవి అంతరాత్మనందు ఉన్నట్టి స్వరూపురాలు కనుక ప్రత్యేగాత్మ అని గ్రహింపవచ్చును. 782వ నామము పరాకాశ్య అంటే మిక్కిలి గొప్పదైనటువంటి ఆకాశ స్వరూపురాలు. పరాశక్తి ఆకాశ స్వరూపురాలని పురాణములందు కలదు. మిక్కిలి గొప్పదైనటువంటి ఆ ఆకాశమునకు పరాకాశమని పేరు కలదు. ఇది భూతాత్మకముగా ఆకాశము కాదు. వేదమునందు పరాకాశ్యము బ్రహ్మాండమందును పిండాండమందును కలదని చెప్పబడినది. కనుక పరాకాశ్యముగా ఇంద్రియముల చేత కనుగొనబడుచున్నది కాదు. ఇంద్రియములకు పట్టుబడనటువంటిది. అది పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరాకాశ్య స్వరూపమును దేవి ధరించి ఉన్నది కనుక పరాకాశ్య అని ఈ నామమునందు చెప్పుచున్నట్లు గ్రహించవచ్చును. 783వ నామము ప్రాణద అంటే ప్రాణములను ప్రసాదించున్నది లేదా ప్రాణముల హరించు శక్తి స్వరూపురాలు. ప్రాణము అనగా జీవము. జీవము వాయువు చేత జీవింపబడుచున్నది కనుక అటువంటి వాయువు అంటే గాలిని ప్రసాదించునట్టిది. దేవి ప్రాణస్వరూపిణి అయ్యి జీవమునిచ్చు శక్తి స్వరూపురాలు. 784వ నామం ప్రాణరూపిణి అంటే ప్రాణస్వరూపిణి. ముందు నామమునందు దేవి జీవము ప్రాణము లను ఇచ్చినట్టి శక్తి స్వరూపురాలుగా అర్థము చెప్పుట చేత వేదమునందు ఇంద్రియము ఆకాశము ప్రాణము పరబ్రహ్మ స్వరూపములని చెప్పుటచే దేవి పరబ్రహ్మ స్వరూపురాలుగా గ్రహించవచ్చును. లేదా జీవులయందు జీవస్వరూపమై వర్ధిల్లు శక్తి స్వరూపురాలు కనుక ప్రాణరూపిణి అని గ్రహించవచ్చును. 785వ నామం మార్తాండ భైరవారాధ్య అంటే మార్తాండ భైరవుడు ఆరాధించినది లేదా మార్తాండునిచే భైరవునిచే ఆరాధించినటువంటిది. మార్తాండ భైరవుడను ఉపాసకుడు దేవి యొక్క నివాసమగు శ్రీపురం నందు కలడు. అతని చేత పూజించినటువంటిది లేదా సూర్యునికి మార్తాండు అని పేరు కలదు కనుక సూర్యుని చేత భైరవుడు అనగా భయమును కలిగి ఉన్నటువంటి వాడు. సూర్యుడు సూర్యత్వము కొరకు భైరవుడు భయమును పోగొట్టు కొనుటకు దేవిని ఆరాధించినారు. ముందు నామమునందు దేవిని ప్రాణరూపిణి అని చెప్పుట చేత ప్రాణులకు ఆహారమును సమకూర్చున్నటువంటి సూర్యుని చేత దేవి పూజలు అందుకున్నదని గ్రహించవచ్చును. 786వ నామము మంత్రిణీన్యస్త రాజ్యదుహు అంటే తన మంత్రియందు రాజ్యభారమును ఉంచినట్టిది. దేవి తన యొక్క రాజ్యమును నందు పాలనా బాధ్యతలను తన మంత్రిని అయినటువంటి శ్యామలా దేవి పైన ఉంచినది. రాజ్య పాలనకు చెందిన అన్ని విషయములపైన చర్చాధికారము శ్యామలాదేవి పైన ఉంచినది. 787వ నామము త్రిపురేసి అంటే త్రిపురేసి నామస్వరూపురాలు. ఈ నామమునకు 3 పురములు లేదా 3 లోకములు కలిగి ఉన్నదని అర్థం గ్రహించవచ్చు. బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము లేదా భూలోకము, పాతాళము, ఊర్ధ్వలోకము కలిగి ఉన్నటువంటిది. ముందు వెనుక నామములందు రాజ్యము సైన్యము మున్నగు అర్థములు కలవు కనుక ఈ అర్థము గ్రహింపవచ్చు. లేదా సహస్రాకార
పద్మమునందు గల చక్రధరీశ్వరికి త్రిపురేసి అను నామము కలదు. 788వ నామం జయత్సేన అంటే జయమును సాధించు సేన కలిగినది. దేవి యొక్క సేన లోక కళ్యాణార్థము సాగించినటువంటి సకల యుద్ధములకు లోక కంటకులను సంహరించి విజయమును పొందినవి కనుక దేవికి జయత్సేన అని నామము కలిగిన. 789 నామము విస్త్రైగుణ్య అంటే గుణరహితురాలు, సత్య తమో రజో గుణముల లేనటువంటిది. సృష్టి యందు ఇతర శక్తులకు గల గుణముల ధర్మములు ఏవి దేవికి లేవు కనుక నిస్త్రైగుణ అంటే గుణ అని ఈ నామదేవికి కలిగెను. 790వ నామము పరాపరా అంటే పర, అపరా అంటే ఉభయ స్వరూపురాలు. పర అనగా పరబ్రహ్మస్వరూపము, అపరా అనగా అపర బ్రహ్మస్వరూపము. ఈ రెండు స్వరూపము తానే అయి ఉన్నట్టిది లేదా సృష్టి యందు గల భేదములందు ఉన్నటువంటిది. పర శబ్దమునకు ఉత్తముడు, శత్రువు, పరమాత్మ, ఇతరుడు వంటి అర్థములు కలవు. అందుచేత ఉత్తముడు అయినవాడు నందు కాని వాడి నందు, శత్రుభావము కల వాని నందు లేని వాని నందు, పరమాత్మ స్వరూపమునందు, ఆత్మస్వరూపమునందు, ఇతరుడినందు తన వాడు కాని వాడను భావన కలిగి ఉండుట. ఇతరుడు కాని వాని నందు ఉన్నటువంటి స్వరూపురాలు. ఈ సృష్టి యందు ఇటువంటి వ్యతిరేకమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి నందు ఉన్నటువంటి అంతర్యామి దేవియే కనుక పరాపరా అని గ్రహింపవచ్చును. 791వ నామము సత్యజ్ఞాన నందరూప అంటే సత్య జ్ఞానానంద స్వరూపురాలు. సత్యము, జ్ఞానము, ఆనందము తన స్వరూపముగా కలిగి ఉన్నటువంటిది. సత్యము వేదముల నందు చెప్పబడి నటువంటి ధర్మములను పాటించుట వలన సత్యమును పొందవచ్చును. సత్యము చేత ఆత్మ జ్ఞానమును, పరమాత్మను యొక్క స్వరూపమును కూర్చి గ్రహించుటయే ఆత్మజ్ఞానము. జ్ఞానముచే ఆనందము, పరమునందు కలుగు బ్రహ్మానందమును పొందవచ్చును. లేదా సత్కర్మలు ఆత్మజ్ఞానము, బ్రహ్మానందముల యొక్క స్వరూపురాలు. లేదా తనను ఆశ్రయించు భక్తులకు ఈ మూడింటిని ప్రసాదించినటువంటి స్వరూపురాలు. 792వ నామము సామరస్య పరాయణ అంటే సామరస్య పరాశక్తి స్వరూపురాలు. ఏ విధమైనటువంటి భేదభావములు లేనటువంటి పరశక్తులు, శివశక్తి, దేవి శక్తులు అనగా శివ దేవిల యొక్క శక్తుల యందు భేదము అనగా ఎక్కువ తక్కువలు లేవు. అందుచేతనే పరమశివుడు అర్ధనారీశ్వరుడి తత్వమును ధరించి ఉన్నాడు. దేవి ఆరాధన చేత పరమేశ్వరుడిని పొందినది, పరమేశ్వరుడు ఆరాధన చేత దేవిని పొందాడు కనుక దేవి యందు శివశక్తి భావము కలిగి ఉన్నది. లేదా శివ దేవి శక్తుల మధ్య ఏ విధమైనటువంటి తక్కువ ఎక్కువ అన్న భేదము భావము లేదు. 793వ నామము కపర్దిని అంటే అంతటా వ్యాపించినటువంటి దట్టమైన జడలు కలిగినది. లేదా కపర్ది యొక్క భార్య 68 శివక్షేత్రములందు భగలాండ క్షేత్రము నందు ఉండు శంకరునికి కపర్ది అని పేరు కలదు. కపర్దిని అనగా అతని యొక్క భార్య. లేదా కపర్ద శబ్దమునకు శివుని జడలు అని అర్థం కలదు. కపర్దిని అనగా దట్టమైన జడలు కలిగి ఉన్నదని గ్రహించవచ్చును. 794వ నామము కళామల అంటే
కళలను మాలగా ధరించిన స్వరూపురాలు. 64 కళలను మాలగా ధరించి ఉన్నట్టిది. 795వ నామము కామదుక్ అంటే కోరికలను పితుకున్నది. తన భక్తుల మనస్సునందు కల కోరికలను పితుకునట్టిది. 796వ నామము కామరూపిణి అంటే కాముని యొక్క స్వరూపురాలు. కాముడనగా పరమేశ్వరుడు. అతని యొక్క స్వరూపమున దేవి కలిగి ఉన్నది. ఇక్కడ సృష్టిలో దేవి తన శక్తిని రెండుగా చేసి శక్తులను జీవులకు సృష్టించుట చేతను లేదా జీవులను సృష్టించుట యందు అమితమైన ఇష్టము ఆసక్తి కలిగినటువంటి కామేశ్వరుని యొక్క స్త్రీ కావుట చేతను లేదా కోరిన రూపాన్ని ధరించగల శక్తి కలిగి ఉండుట చేతను కామరూపిణి అయినది. 797వ నామము కళానిధి అంటే కళలకు నిధి వంటిది. 64 కళలకు నిధి వంటిది. లేదా ఉపనిషత్తునందు 16వ కళగా ఆత్మను చెప్పుట జరిగినది కనుక 16వ కళకు నిధి వంటిది. అనగా ఆత్మ జీవుని యొక్క నివాసము కనుక జీవులకు తరగని నిధి వంటిది లేదా జీవులను సృష్టించు నిధి వంటిది. 798వ నామము కావ్యకళ అంటే కావ్య కళాస్వరూపురాలు. సమస్త కావ్యములు పురాణ ఇతిహాస ఉపనిషత్తులు వంటి కావ్యములన్నీ దేవి యొక్క స్వరూపములే. దేవి సరస్వతి స్వరూపురాలు కనుక కావ్య కళాస్వరూపురాలు అని గ్రహింపవచ్చును. 799వ నామము రసజ్ఞ అంటే నవరసములు తెలిసి ఉన్నది. రసములు అనగా స్వభావములు. అవి 9. 1 కరుణ, 2 రౌద్ర, 3 బీభత్స, 4 భయానక, 5 హాస్య, 6 శృంగార, 7 శాంతం, 8 గంభీరం మున్నగు 9 రసములను తెలిసి ఉన్నది లేదా లోకమునందు గల సకల రసములను ధరించి ఉన్నది లేదా సకల రసములను పోషించినది. 800వ నామం రస సేవదిహి అంటే రసములకు నిధి వంటిది. ముందు నామమునందు చెప్పబడినట్లు లోకమునందు గల సకల రసములకు నిధి వంటిది లేదా పరమాత్మ స్వరూపము రసస్వరూపమని వేదములనందు చెప్పబడినది. ఆ రసస్వరూపమే ప్రాణమై జీవికి జీవత్యమును ఇచ్చుచున్నది. ఇహమునందు జీవత్యమును, పరమునందు బ్రహ్మానందమును ఇచ్చుచున్నది. 800 నామాలకు అర్థం తెలుసుకున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.